ఓకే ప్రియులారా, చూద్దాం సత్యవంతులమైన మనం ఎలా నిరూపించుకోవాలి. మనందరం కూడా సత్యవంతులమైన సత్యవంతులమే. ఎలా చెప్పగలం? ఏం చెప్పలేరా? సత్యమైన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాం కనుక సత్యవర్తనులం. ఎందుకంటే సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు అని రాయబడి ఉన్నది. సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఎవరికి? ఆయనకంటే దేవునికి. దేవునికి ఎవరు పడితే వాళ్ళు ఇష్టమైనా, మనకైతే ఎవరు పడితే వాళ్ళే. సత్యవంతుల కంటే అసత్యవంతులంటేనే మనకిష్టం కదా. కానీ ఆయన ఏమంటున్నాడు? దేవుడు సత్యవర్తనులు ఆయనకి ఇష్టలాట. సత్యవంతులైనటువంటి మనము దేనికి దూరంగా ఉండాలి? ఇప్పుడు మీరు ఆలోచించారా? మనందరం వాక్యాన్ని నేర్చుకుంటున్నాం కదా. సత్యం అంటే వాక్యమే కదా. వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. కనుక సత్యవర్తులమైనటువంటి మనము దేనికి దూరంగా ఉండాలి, దేనికి దగ్గరగా ఉండాలి? కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. దయచేసి గమనించండి. మీరు ఎప్పుడు కూడా బైబిల్లో వాక్యము అనేది దేవుడు రాయించాడు. అది మన జీవితంలో జరగవచ్చు, జరుగుతుండొచ్చు, జరగబోవచ్చు. 3 కోణాల్లో ఆలోచించండి. ఆల్రెడీ జరిగైన ఉంటుంది, జరుగుతుంటూనైనా ఉండాలి, జరిగిద్దైనా గ్రహించాలి. ఈ 3 కాలాల్లో మనం ఆలోచించాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే చాలామంది వాక్యం వినగానే దాన్ని ఆలోచించడానికి వెనకాడరు. ఆలోచించాలి. వాస్తవానికి ఆలోచించడంలో వెనకబడుతున్నారు. సరే చూద్దాం, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో కొన్ని మాటలు మనం చూద్దాం. యోబు గ్రంథము, వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండును కాక. భక్తుడు దేనికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు? మీరు ఒకసారి ఆలోచించండి. వారి క్షేమము అంటే, వారు అంటే పైన భక్తిహీనుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. వారు అంటే వేరే దానికి అడిగి పోకండి. వారు అంటే మనుషులే ఇక్కడ, ఇంకోటి కాదు. ఎందుకంటే మనకు కొన్ని అనుభవాలు గుర్తుంటాయిగా. వారు అనగానే దేవుడు అది కూడా రాయించాడా? అది కాదు. అది వారు. వారు అంటే ఎవరమ్మా అక్కడ? భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి లేని వారు. ఇంతకు భక్తి అంటే ఏంటి? సరే, మరి ఇప్పుడు క్లాసే కదా మనది. ఇది బైబిల్ తరగతి, మనం బైబిల్ నేర్చుకుంటున్నాం. ఓకే కదా. భక్తి అంటే ఏంటి? అంటే ఈ లోక మాలిన్యం తనకు అంటకుండా బ్రతకటం, తనను తాను కాపాడుకోవాలి. ఎంతమంది కాపాడుకుంటారు? మనందరం కాపాడుకోవాలి అనేది భక్తి. అంటే పాపము చేయకుండా ఉండటం. భయము భక్తి అని బైబిల్లో ఊకే దేవుడు చెప్తూ ఉంటాడు. భయం అంటే ఏంటి? ఇప్పుడు భక్తి అంటే ఏంటంటే పాపము చేయకుండా ఉండటమే భక్తి. మరి భయం అంటే ఎలా కనపడాలి? ఎలా కనపడుతుంది? భక్తి అంటే ఏంటి తెలిసింది. భయం అంటే కూడా మనం తెలియాలి కదా. ఏమో భక్తి అంటే ఏదైనా అర్థం చెప్పని మనం అడగొచ్చు. భయం అంటే ఎలా చూపించాలి? భయం ఎలా ఉంటుంది? భయము అంటే ప్రార్థన మానకపోవటం, ప్రార్థన మానడం. ఇది ఎవరిలో కనపడుతుంది? భక్తి, భయం ఉంది. మనం నేర్చుకుంటున్నాం కదా. ఎవరిలో కనపడుతుంది? ఈ 2 ప్రధానంగా ఎక్కువగా చెప్పండి. క్రీస్తులో కనబడుతుంది. ఎందుకనంటే నాలో పాపం ఉందని మీలో ఎవరు అంటే దాని అర్థం ఏంటి? నాలో ఎలాంటి పాపము నేనేమి చేయలేదు అంటే, చూసారా? అదేంటి? భక్తి, భక్తిమంతుడు. ఇక భయం అని ఆయనే ఎందుకు అనాలి? ఏదైతే దేవుని మాటలు సమాజానికి అందించాడో, అందించినది ఏది కూడా నిష్ప్రయోజనంగా మారకుండా ఉండాలని యేసుక్రీస్తుల వారు ఏం చేశాడు? కొండ మీదకి వెళ్ళి ఏ రోజైనా మానాడా? ప్రతిరోజు, ప్రతి దినము దేవాలయంలో కూడా ఆయన బోధించాడు. ప్రతిరోజు సాయంత్రం పూట ఏం చేశాడు? రాత్రి వల్ల ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంటే ప్రతిరోజు వెళ్ళేవాడనే కదా అర్థం. అంటే ఏ రోజు కూడా మానలేదు. దీన్ని ఏమంటారు? భయం. దేవుడితో మాట్లాడుకోవటం కదా ప్రార్థన అంటే. అంటే ప్రార్థనకి మానుకోకూడదు కదనండి. అందుకే భయము అంటే ఇప్పుడు మనకు 1, 2 ఏం తెలిసింది? ప్రార్థన మానుకోకపోవడం అంటే దేవునితో మాట్లాడుకోకపోవడం. అది ఉండకూడదు. మనకి ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. ఆ భయం ఎవరికి ఉందండి? యేసులో ఉంది. అందుకే ఇక్కడ భక్తిహీనులుగా మీరు మారొద్దు. ఏమన్నాడనంటే భక్తిహీనుల యోచన నాకు దూరంగా ఉండుగాక. చూసారా?
యోచన అంటే ఏంటి? ఆలోచన. కొన్ని కొన్ని ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆహ్, అవసరం లేకపోయినా మనం ఆలోచన కలిగి చేయాలనుకుంటుంటాం. అనవసరమైనది అంటారు గదా! దాన్ని. ఇబ్బంది కలిగించడం అంటారు గదా! అంతే గదా! అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలట. ఎందుకనంటే అది అసలే భక్తి లేనిది. మరి ఆలోచనలు ఎలా ఉంటాయి? వాడు చేసేదది. మంచా? చెడా? చెప్తూ ఉంటే వినాలన్న ఆలోచన ఉండలేనిది భక్తిహీనత. అదే గదా! ఆలోచన అంటే అదే గదా! మన ఆలోచన లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. మీరు బాగా గమనించాలి. ఎందుకనంటే అపవాది మనల్ని పట్టేయాలని చూస్తుంటాడు. మనకి ఒక ఆలోచన పుట్టిస్తుంటాడు. దేనికి? వీళ్ళు దేవునికి దూరం కావాలి అని. నాకు దగ్గర కావాలని కోరుకుంటారు. అలాంటి దానిని మనం పసిగట్టాలి. అంటే భక్తిహీనుల యోచనలలో పాపం ఉంటుంది. భక్తిహీనుల యొక్క ఆలోచనల్లో మోసం ఉంటుంది. ఇవన్నీ కనబడేవి. మోసము, కపటము, వేషధారణ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? భక్తిహీనుల ఆలోచనలలో పుట్టేవి. మోసం గూడా ఉంటుందా? ఉంటుంది. అంటే ఆ మోసపు ఆలోచనలు వేరుంటాయి. అది మోసము అని తెలియకోకుండా పోయి బలైపోయినటువంటి వాళ్ళు గూడా ఉంటారు. మీకు తెలుసో లేదో మీరు ధ్రువ ప్రాంతాలు తెలుసు గదా! ధ్రువ ప్రాంతాలు అంటే మంచుతో ఉండే ప్రాంతాలు. ఆ మంచు ప్రాంతాలలో నివసించే వాళ్ళు గూడా వేటాడుతుంటారు. ఇప్పుడు మన భూమి మీద వేటాడుతుంటారా లేదా? పక్షులు పట్టేవాళ్ళున్నారు. రకరకాల జంతువులు పట్టుకొని జీవిస్తూ ఉంటారు. ఈ ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు వేటాడతారు. అక్కడ ఉండేటువంటి జంతువులు ఏదైతే ఉంటాయో వాటిని పట్టుకోవాలి అని. వేటాడి వాటిని తింటూ ఉంటారు. ఆహారంగా తింటూ ఉంటారు. అయితే ధ్రువ ప్రాంతంలో ఉన్నవి అంత ఈజీగా దొరకవు. అప్పుడు ఏం చేయాలంటే ఆ ధ్రువ ప్రాంతాలలో ఉండే జీవులకు ఎక్కువగా రక్తం అంటే ఇష్టం. రక్తము అంటే చాలా ఇష్టం. ఆ రక్తపు వాసనను గుర్తుపట్టి వాటిని తినాలంటుంటాయి. అయితే ఈ రక్తం ఇష్టం అని తెలిసినటువంటి వేటగాళ్ళకి ఆ ధ్రువ ప్రాంతంలో ఉండే వాటిని పట్టుకోవాలనే ఆలోచన కూడా వీళ్ళకొచ్చేసిద్ది. అప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్‌గా ఎలా దొరుకుతాయని ఆలోచించి మంచు అంటే చాలా గట్టిగా ఉంటది గదా! మంచు చాలా గట్టిగా ఉంటుంది. అలాంటి టైంలో వీళ్ళు ఏం చేస్తారనంటే కత్తి షాక్ ఉంటుంది గదా! ఆ షాకు మంచులో పెట్టి 1, 2 డ్రాప్స్ బ్లడ్స్ ఆ చుక్కలు వాటి మీద చల్లుతూ ఉంటాడు. లోపల కత్తి ఉంటుంది. దాని పైన మంచుంటుంది. ఆ మంచు మీద 2, 3 డ్రాప్స్ చుక్కలేస్తాడు. ఆ చుక్కలేసిన తర్వాత ఆ చుక్కలు ఏమైపోతుంటుంటది? నీటికి చిన్నగా మెల్ట్ అవుతుంటది. అంటే కరుగుతూ ఉంటది. అలా. ఆ వాసనని ఎక్కడో 2, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కూడా వాసన పట్టి రాగలదు. మినిమమ్ 2, 3 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా ఆ బ్లడ్ వాసన చూస్తే అది ఇక్కడెక్కడో బ్లడ్ ఉంటుంది అని వాసన పట్టి వచ్చేస్తాయి. అని ఎక్కడో తనకు అనుకూలమైన చోటున దానిని పెట్టేసి ఎక్కడో దూరంగా ఉంటాడు. అప్పుడు ఇక్కడెక్కడో ఉందని వాసన చూసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రక్తపు చుక్క దగ్గర బోయి తన నాలుకతో ఏం చేస్తుంటదది? నాకుతూ ఉంటుంది. ఎందుకనంటే మంచులో చుక్కేస్తే నీళ్ళ నీళ్ళగా అయితది గదా! ఆ మంచు కూడా చాలా గట్టిగా ఉంటది గదా! నాలుక మంచు మీద పెడితే కూడా ఎలా ఉంటదో తెలుసా? అది తిమ్మిరి తిమ్మిరిగా ఉంటది. ఏం చేస్తున్నామని అర్థం కాదు. అప్పుడు దాని కింద ఏముంటుందనంటే కత్తి ఉంటుంది. దానిపైన చాలా గట్టి మంచుంటుంది. మంచు మీద ఏముంటుంది? రక్తపు చుక్కుంటుంది. ఆహా! దొరికింది గదా! అని అదేం చేస్తుంటదిగా? అది నాలుకతో ఇలా రాపిడి చేస్తూ నాకుతా, నాకుతా ఉంటుంది. అది ఎంత చేసినా దాని టేస్ట్ ఇంకా వస్తూనే ఉంటుంది. కానీ అదే నాలుకకు ఏమంటే ఆ మంచు అనేది గూడా అలా కరిగిపోతూ ఉంటుంది. దాని కింద ఉన్న కత్తి ఉన్నదన్న సంగతి తెలియక ఆ నాలుక ఏమైపోతుంటదది? తెగిపోతూ ఉంటుంది లోపల. మొద్దుబారినట్టుగా అయిపోయి, తన నాలుక గూడా తెగిపోతుందన్న ఒక నిజాన్ని మరిచిపోయి, ఆహా! ఇంకా దొరుకుతుందనుకుంటాడు. అలా చాలా గంటల వరకు అలాగ చేస్తుంది. చివరికి తన బ్లడ్ అంతా గూడా పోతుంది. అప్పుడు అదేమైపోతుంది? స్పృహ తప్పిపోతుంది. ఎలాంటి ఆలోచనలున్నాయి జూడండి. ఏవండీ? తినాలి అన్న ఆలోచన దానికొస్తే, దాన్ని ఎలా పట్టుకోవాలన్న ఆలోచన ఎవరికొచ్చింది? వేటగాడి. వేటగాడి ఊరి నుండి మనము తప్పించుకోవాలి. అంటే ఒక్క ఆలోచన చూడండి ఎంత ప్రమాదంలోకి తీసుకువెళ్ళిందో. అంటే చూసారా? తనను తానే ఏవండీ చంపుకునేలా ఆ వేటగాడు దాన్నలా పట్టుకుంటున్నాడు. ఈరోజు మానవ సమాజంలో కూడా తమ ఆలోచనలు ఎలా ఉంటాయో, ఆ ఆలోచనలకు బందీ అయిపోయి
భక్తిహీనులుగా మారిపోయి దేవునికి దూరం అవుతాం అన్న ఒక నిజాన్ని మరిచిపోతున్నారు. యోబు గారు ఎంత చక్కగా ఆలోచించాడండి. ఆయన ఏమన్నాడో తెలుసా? భక్తిహీనులు నేను ఏమంటే భక్తిహీనులు అన్నాను. భక్తిహీనుల ఆలోచనలు నాకు దూరంగా ఉండునుగాక. వాళ్ళ ఆలోచనలు బాగోలేవు. ఒక ఆలోచన బాగోలేకపోతే ఏమైద్దండి? ఆలోచించండి. ఒక ఆలోచన అనేది మనకు సరైనటువంటి విధానంలో అంటే ఆ సత్యం అనేటువంటి విధానం లేకపోతే చాలా ప్రమాదాలు వచ్చేస్తుంటాయి. అందుకే ఆలోచన. భక్తిహీనుల దీపము ఆరిపోవును అన్నాడు. చూసారా? దీపము అంటే ఏంటండి అక్కడ? దీపం అంటే ఏమనుకుంటున్నారండి? నరుని దీపము యెహోవా పెట్టిన ఆత్మ. ఆత్మ నరుని పెట్టిన అంతే కదా! యెహోవా ఆత్మ నరునికి పెట్టిన ఒక ఆత్మ. అది దీపం లాంటిది. అది మనది ఆరిపోతుంది. అంటే మన ఆత్మ కూడా ఏమైపోతుంది? ఆరిపోతుంది. అంటే ఆరిపోతుందంటే వాక్యం లేకనే కదా ఆరిపోయేది. వాక్యం ఉంటే ఆలోచనలు బాగుంటాయి. వాక్యం ఉంటే దురాలోచనలకు మనము దూరంగా ఉంటాం. దావీదు గారు కూడా ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని. అంటే దుష్టులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి. దుష్ట ఆలోచనలు వస్తాయి. అలాంటి వాళ్ళతో తిరిగితే మనకు కూడా ఏ ఆలోచనలు వస్తాయి? అనే కదా మరి దాని అర్థం. అందుకే యోబు గారు చెబుతున్న ఆలోచన ఏంటంటే భక్తిహీనులంగా మనం మారిపోకూడదు. ఆ భక్తిహీనులకు వచ్చేటువంటి ఆలోచన చాలా ప్రమాదకరంగా మారుతుంది. అది మనలమే నాశనం చేసుకునేలా దిగజారుస్తుంది. కనుక ఇలాంటి ఆలోచనలు మనకు రాకూడదు. ఎందుకంటే మనం అందుకే ముందు చెప్పాను. సత్యవర్తులం కదా మనం. ఆ సత్యం ఆలోచించుకునే వాళ్ళు ఇక నుంచి మనం భక్తిమంతులకు దూరంగా ఉండకూడదు. భక్తిహీనులకు దూరంగా ఉండొచ్చేమో కానీ భక్తిమంతులకు మనం దూరం కాకూడదు. అదే నాకు చెప్పింది దేవుడు. సరే, ఇంకా ఇలా చదువుకుంటూ పోతే చాలా ఉంటాయి. మరొకటి చూద్దాం. ఇక్కడ మనకు ఒకటి అర్థమైంది. భక్తి అనేది చాలా ప్రాముఖ్యము అని, భక్తిహీనత అనేది కూడా చాలా ప్రమాదకరము అని. ఇందులో మనం ఇలాంటి ఆలోచనలో ఉంటే ఎలా ప్రమాదంలోకి వస్తామో మీకు ఫర్ ఎగ్జాంపుల్‌గా కూడా చెప్పాను. ఈ లోకం అనేది అలాగే ఉంటుంది అపవాది. మనల్ని ముంచేస్తది. ఉరిపెట్టేంత వరకు దాని గురి తప్పకుండా చూసుకుంటుంది. కనుక మనం ఏం చేయాలి? మన గురి నిలపాలి దేవుని యందు. సరే, ఇంకా కొన్ని మాటలు మనం చూద్దాం. ఇంకా వేటికి మనం దూరంగా ఉండాలి? సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. సామెతలు చూసారా? కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. ఏమంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? నరులు ఘనతకు ఎక్కాలని కోరుకుంటున్నాడు కదా! నరులు గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటున్నారు కదా! అంటే దేవుని ఆలోచన బాగుంది. దేవుడు ఘనపరచబడుతున్నాడు కదా దేవదూతల మధ్య. ఆ ఘనత ఏదో ఆయనకే ఉండాలనుకున్నాడా? నరులైన వారికి కూడా ఉండాలనుకుంటున్నాడు. కానీ నరులకు ఘనత ఎలా వస్తదట? బాగా గొడవలు పెట్టుకోండి. బాగా పంచాయతీలు పెట్టుకోండి. బాగా తిట్టుకోండి. అరుచుకోండి. చివరికి కొట్టుకోండి. దేవుడు చెప్పాడా? కలహము అంటే ఏంటి? కలహాలంటే ఎంత కలకలగుంటదో. ఏమండి? లోకం ఎలా ఉంది చెప్పండి? సై అంటే సై అంటున్నారు కదా! దేశాల మధ్య యుద్ధం. ఆ! ఈరోజు దేశాల మధ్య ఎందుకు జరుగుతుందనండి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని మంచి కవి గారు చెప్పారు కదా! వాళ్ళ ఆలోచనలు బాగోలేవు. ఆలోచనలు బాగోలేనప్పుడు యుద్ధం ప్రారంభం అయిద్ది. మీకు అర్థమైందా? ట్రంప్ ఆయన ఆగేది లేడు. ఇరాన్ వాళ్ళు ఆగరు. ఎందుకు? వాళ్ళ ఆలోచనలు బాగోలేవు. ఆలోచనలు బాగోలేనప్పుడు మరి ఏం ప్రారంభమైద్ది? యుద్ధం. యుద్ధానికి ప్రధాన కేంద్రం ఏంటి? మనసే. వాళ్ళ మనసు బాగోలేనప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతుంటాయి. ఆళ్ళు బాంబులతో యుద్ధాలు చేస్తుంటారు. కొంతమంది మాటలతో చేస్తారు. మాటలతో యుద్ధాలు ఉండవండి? మామూలుగా ఉండవు కదా! మనందరం ఎక్స్‌పర్టేగా. కలహాలు. క్రైస్తవులకు అసలు కలహాలుంటాయా? ఉండకూడదు. కలహమునకు దూరముగా ఉండండి. నరులకు ఘనత. ఏమంటే ఘనతొచ్చేదాన్ని పాటించమండి మనం. మనకి ఘనతొచ్చేటువంటిది ఏదైతే ఉందో సమాజంలో దాన్ని పాటించరు. కొంతమంది ఎలా అంటే అసలు ఎప్పుడు కయ్యం వత్తదా అని చూస్తారు. ఏమండి? కొంతమంది కయ్యాలు లేకపోతే నిద్రలే పట్టవట. హ్మ్. తప్పు కదనండి. దేవుడు ఎంత మంచివాడండి. మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాం చెప్పండి. మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో చెప్పండి. కలహాలెందుకు? కలహమునకు
ఎందుకంటే ఈ కలహాలు అనేది మూర్ఖత్వంలో నుంచి వస్తాయి. యేసుక్రీస్తుల వారు ఏం చెప్పాడో తెలుసా? ఆయన మతం అనలే, మార్గము అన్నాడు. అవునా కాదా చెప్పండి? నేనే మార్గం, నేనొక మార్గం అన్నాడు. నేనొక మతం అన్నాడండి? అంటే మూర్ఖులకొచ్చే ఆలోచన మతం, జ్ఞానవంతులకొచ్చే ఆలోచన మార్గం. కలహాలు పెడుతుంటారు. కలహాలు అంటే లేని వాటిని పుట్టించటం. అంతేనా కదా చెప్పండి? ఉన్నదానిని ఏం చేస్తుంటారు? లేని దాన్ని పుట్టిస్తుంటారు. లేని వార్తను పుట్టించకూడదు అని దేవుడు చెప్తాడు. కనుక ప్రియమైన దేవుని వల్ల మీరు ఒకసారి ఆలోచించండి. చాలా ప్రమాదకరం. ఏముండకూడదు మనలో? ఉన్నాయా ఎవరికైనా? నాకు అసలే లేదన్న వాళ్ళు ఎవరున్నారు? అసలు లేదంటే అక్కడ కొద్దిగా ఉంటాయనా? కలహాలంటే ఎవరితోనూ? మన ఇంట్లో మనకి భార్యాభర్తలకి కలహాలు, పిల్లలకి కలహాలు, సమాజంలో కలహాలు, సంఘంలో కలహాలు, ఎక్కడ చూసినా వద్దు అంటున్నాడు దేవుడు. అలాంటి వారముగా ఒకవేళ మనం ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడని? సరి చేసుకోవాలని చెప్తున్నాడు. కలహాలు వద్దమ్మా. ఎవరైనా కలహాలు పెట్టుకుంటున్నారనుకోండి, మనం దాన్ని ఏం చేయాలి? అవసరమైతే ఆపాలంటారు. కానీ ఈరోజు చాలా బాగోలేవండి పరిస్థితులు. మన భద్రాచలంలో ఏం జరిగింది? చుట్టాలింటికి పోయాడు. పల్లెటూరు కదా! ఇప్పుడు మనది పల్లెటూరండి. మన పల్లెటూరు వాతావరణం ఎట్లుంటదంటే ఎవరైనా తిట్టుకుంటారనుకోండి, కాసేపు వింటాం. ఇంక ఆగరాదండి అంటాం. వాళ్ళు కొద్దిగా కొట్టుకోవడానికి పోయారనుకోండి, మధ్యలో ఏం చేస్తాం? అట్లా చూస్తుంటామా? పోయి ఆపుతూ ఉంటాం. ఇది పల్లెటూరు వాతావరణం. సహోదరులు కాబట్టి. పాపం ఆయన కూడా పల్లెటూరు నుంచే పోయాడు. సిటీ కదా అది. సుమారుగా నైట్ 12, 1 గంట ఆ టైంలో గొడవ పెట్టుకుంటున్నారు పిల్లలు. యూత్. ఆ కలహాలలో ఇతను చూసి బయటికెళ్ళాడట పాపం. అప్పుడే బయటికెళ్ళాడు. కొట్టుకుంటారు విపరీతంగా, చచ్చిపోతారేమో అని ఆలోచించి విడిపిద్దామని పోయాడు. పేపర్‌లో వచ్చిన న్యూసే, నేను చెప్పేదేం లేదు. ఎందుకలా కొట్టుకుంటున్నారని చెప్పేసరికి, ఆ ఇద్దరి మధ్యలో నువ్వొచ్చి ఎవర్రా మమ్మల్ని ఆపటానికి? అలాగే డైలాగులు వస్తాయి కదా! స్క్రూ డ్రైవర్ ఉంటే తీసుకొని పొడిచారు. పొడవటంతోనే అయిపోలేదు. లోపల ఉన్న పేగులు కూడా బయటికి తీశారు వాడితో. రియల్ అండి. ఆ ఏరియాలో మన సహోదరుడు ఒకళ్ళుంటారు. ఆ ఏరియాలో ఉండాలంటే భయమైతుందన్న. ఏంటండి, చూత్తానికి వెళ్ళాడట పాపం. చుట్టాల ఇంటికి మార్గంలో వెళ్ళి కనీసం అక్కడ కలహాలు జరుగుతున్నాయని ఆపుదామని పోతే చంపివేశారట. చూసారానండి ఈరోజు ఎలా మారిపోతున్నారు? ఆ బ్యాచ్ ఏ బ్యాచ్? కలహాల బ్యాచ్. యూత్, డ్రగ్స్, గంజాయి. అలాంటి మత్తులో ఉన్నప్పుడు ఎలాగా ఎవరిని చూడరండి. అంటే మధ్యలో పోయి తప్పు అని చెప్పటం తప్ప, తప్పుని తప్పని చెప్పటం తప్పైపోతుంది ఈరోజు సమాజంలో. తప్పే, నిజమే అను. నిజంగానండి ఈరోజు సమాజంలో ఎలా ఉన్నది చెప్పండి? మంచి అనేదాన్ని మంచిగా చెప్తే ఎవరు వినట్లేదనండి. చెడు అనుకుంటున్నారు. అదే చెడుని మంచిగా అని చెప్తే మాత్రం దాన్ని ఆస్వాదిస్తున్నారు. దేవుడు అదే చెప్తున్నాడు. ఎందుకంటే కలహాలు వస్తుంటున్నాయి సమాజంలో? ఆలోచన లేకపోవటం. అందుకే దేవుడు నరులకు ఘనత కాదది. కలహాలొద్దు. ఏ విధమైన కలహాలున్నాయా? వాటికి మీరు దూరంగా ఉండండి. ఇంకేమంటున్నాడు? 20 మూర్ఖుడైన ప్రతి వాడు ఏం కోరతాడట? పోరే జరిగితే బాగు, జరిగితే బాగు. చూసి ఆనందించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి. గొడవలు అయితంటే చూసి ఆనందించి కొట్టుకుంటారేమనుకున్నా కానీ ఆగిపోయారు. అంటే వాళ్ళు కొట్టుకుంటే మనం చూడాలనే. నిజంగా ఏమండి, దేవుడు మనస్తత్వాలను ఎరిగి వాటిని మార్చుకుంటారన్న ఉద్దేశంతో రాయించాడు దేవుడు. ఈరోజు మనకెక్కడ జరుగుతున్నాయి, అది కాదు, జరగకుండా ఉండాలనే కదా దేవుడు చెప్పేది. అవేమీ లేకపోతే అందరం ఒకేలాగా ఉంటాం కదా. అందుకే చెప్తున్నాడు దేవుడు వద్దు అంటున్నాడు. 28వ అధ్యాయం 25 వచనం చూడండి. దానికి మంచి మాట, ఇప్పుడు చదువుకున్న దానికి కొంచెం మంచి బాగుంటుంది. పేరాశ గలవాడు. అబ్బా, కలహాలు ఎందుకు వస్తాయట? పేరాశ. పేరాశ అంటే ఉన్నదానికంటే ఎక్కువ కోరుకోవటం. అత్యాశ, పేరాశ. చివరికి అది దురాశ. దురాశ గర్భం ధరించి పాపం కంటుంది. పాపం ఎక్కువైపోయి మరణాన్ని కంటుంది. చూసారా?
అంటే మరణానికి పోయేంత వరకు ఈడు ఆశలు ఆశ ఆశ. పేరాశ గలవాడు ఏం చెప్తాడట? కలహాలు రేపుతుంటాడు, ఆర్పడు. కానీ బైబిల్ ఏమన్నది? ఆర్పండి అన్నది. అది మీకు సమాజానికి నేర్పండి అంటున్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం? ఆర్పం, నేర్పం, రేపుతాం. చాలా తప్పు. పేరాశలు. ఎందుకంటే ఆశలతో మనం ఏం చేస్తాం చెప్పండి? భూమి మీద మనకంటే ముందున్న వారిలో ఎంతమంది ఎన్ని ఆశలు కలిగి ఉన్నారనంటే, అలాంటి ఆశలలో ఉన్న వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? మనతోనేమి రాదే. ఆశ ఉండాలి, కానీ హద్దంటూ ఉండాలంటారు కదా! ఆశకి హద్దుండాలట. తప్పే కాదు, ఆశ ఉండటం పడ్డంలే బైబిలు. ఆశలు పెట్టుకో, కానీ అతి అతి అనేది ఎప్పుడైతే వస్తుందో చాలా ప్రమాదకరం. దానికంటే మించింది ఇది పేరాశ. పేరాశ అంటే బాగా ఇంకా అధికంగా కోరుకోవటం. అలాంటి పేరాశలకు ఏమంటున్నాడు దేవుడు? కలహాలు రేపుతూ ఉంటారు. చదవండి. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లుతాడు. అందుకే నమ్మకం ఉంచండి. దేని మీద? దేవుని మీద, దేవుని మాట మీద. ఓకే, ఇంకో మంచి ముందుకెళ్దాం. 22 ఒకసారి చూడండి. 5వ వచనం. 22 కొంచెం వెనక్కి రండి. 5వ వచనం. ముండ్లను ఉరులను మూర్ఖుల మార్గంలో ఏమున్నాయటమ్మా? ముండ్లు, ఉరులు ఉన్నవి. తన్ను తాను కాపాడుకొనివాడు వాటికి దూరముగా ఉండును. వేటికి దూరంగా ఉంటాడు? ఏ మార్గంలో నడుచుకోవాలనేవాడు ఏమేమి ఆలోచిస్తాడో చూడండి మీరు ఇక్కడ. మూర్ఖుల మార్గంలో నడుచుకోడు. ఆ మూర్ఖుల మార్గంలో ఏముంటాయి? ఏమేమి ఉంటాయట? ముండ్లు ఉంటాయి. ఉరులు అంటే ఉరి అంటే తెలియదా? ఉరి పెట్టుకోవటం. అలాంటి వాటికి ఆ మూర్ఖుల మార్గంలో ఉంటున్నవి. తన్ను కాపాడుకొనువాడు అంటే మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటున్నావా లేదా చెప్పండి? మనం కాపాడుకోవడానికి బ్రతకాలి ఈరోజు. ఎవరి కొరకు బ్రతకాలి? మీకోసం, మీ పిల్లల కోసం ఏం చెప్పాడు? ఏడవండి అన్నాడు. మీకోసం మీరు ఏడవండి. కానీ మనం ఏస్తాం? పక్కోడి కోసం ఏడతాం. సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు? యేసుక్రీస్తుల వారు సిలువ వేసుకుంటూ పోతున్నాడు కదనండి. ఆ వీధులు గుండా పోతుంటున్నప్పుడు అనేకమైన జనసమూహం వచ్చారు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఎక్కువ స్త్రీలు ఏడుతున్నారు. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారట. అయ్యో ఏంటయ్యా నీకు ఇంత బాధ, ఇంత వేదన, ఇంత బరువు, కిరాతకంగా నిన్ను దూషిస్తున్నారే, నువ్వు చెప్పే మాటలు ఎవరు వినటం లేదే అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంటున్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు ఏమని అన్నాడు ఆయన? మీరెందుకు ఏడుస్తున్నారు? మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకు ఏడవమన్నాడు? వాళ్ళ ఆలోచన వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. ఏ మార్గంలో నడుచుకోవాలో వాళ్ళకి తెలియదు. నేను తండ్రి నేర్పిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా పనిని నేను చేసుకుంటున్నాను. వారు చంపినా, వారు చంపకపోయినా నాకంటూ దినములు దేవుడు నియమించి ఉంచాడు. ఆ దినము లోపు నేను వెళ్ళిపోతాను. కానీ వెళ్ళిపోయే లోపు ఒక మంచి చేసి నేను వెళ్ళిపోవాలనుకున్నాడు దేవుడు, యేసుక్రీస్తుల వారు. ఈ విషయం మీకు అర్థం కావటం లేదు. మీరు ఏ మార్గంలో నడుచుకుంటున్నారు? మనం అనుకున్న మార్గమే మనం నడుస్తుంటాం కదా. కానీ మన మార్గం అది ఎవరికి తుదకు ఎక్కడ దారి తీస్తాట? మరణానికి దారి తీస్తుంది. ఒక మార్గం వాడికి సరి అయినదిగా కనబడును, తుదకు అది మరణానికి. అంటే చనిపోయేంత వరకు నాది కరెక్ట్ అనుకుంటాం. ఇది తప్పు అంటున్నాడు దేవుడు. అలాంటి మార్గంలో నడుచుకునే వాళ్ళు మూర్ఖులు అన్నాడు దేవుడు. ఆ మూర్ఖులు అనేవాళ్ళు ముళ్ళలో నడుస్తామంటే మనం ఇక్కడ ఈ ఏరియాలో ముళ్ళు ఉంటాయంటే మనం ఏం చేస్తాం? ముందుగానే కాపాడుకుంటావు, చెప్పులు వేసుకుంటావు. అంటే వేసుకుని పోవాలి. అదే వేసుకోకుండా వెళ్ళిపోయినా అనుకో, అరే నేను చెప్తుంటే విన్నావా లేదా? ముళ్ళు ఉంటాయని చెప్పినా లేదా? ఎందుకు అంత మూర్ఖంగా పోతాం అంటావా అనవా మనం? అది కనుక మనం ఏ మార్గంలో ఉన్నట్టు యేసుక్రీస్తు వారి మార్గంలో ఉన్నాం. ఆయన మార్గం అంటే జీవ మార్గం. జీవ మార్గంలో ఉన్న వాళ్ళము అనేక మందికి ఈ వాక్యానికి దగ్గర చేయాలి. అందుకే మీరు మూర్ఖులుగా ముండ్ల మార్గాలలో నడవకండి. ఉరులున్నాయి, అపవాది పెడుతుంది ఉరి. ఎక్కడ ఎవరిని ఎలా పట్టేస్తుందో తెలియదు, తెలుసా? అంతే కదనండి. పక్షులను కానీ జంతువులు కానీ వేటాడు కూడా ఉరులు పెడుతుంటారు కదా, అక్కడక్కడ బోనులు పెడుతూ ఉంటారు కదా. మీకు అర్థం కావాలంటే మనం కూడా కోలను పడతాంగా. అది విడిచిపెట్టి నువ్వు మళ్ళీ దొరకాలి. ఇప్పుడు ఎక్కడ దొరికిద్ది? పాపం ప్రేమగా వెళ్తావు ఒక్కొక్క అని, అది కూడా వచ్చేస్తూ ఉంటుంది ప్రేమగా. పాపం మా యజమాని ప్రేమగా పిలిచాడు అని వచ్చేస్తుంది. దగ్గరికి రాగానే ఒకేసారి పట్టుకునే పోయేసరికి పారిపోతుంది. చూసినవా?
నన్ను ఎంత మోసం చేస్తాడని అనుకుంటుందా? అనుకోదా? కానీ నీ లెక్క అనలేదు. పాపం తిట్టలేదు. కానీ అర్థా ఉంటదది. ఆ అరుపేంటన్నట్టు నిన్ను తిట్టడం. అప్పుడు ఇంకేం చేస్తావు? మన ప్లాన్ సక్సెస్ కాలేదు కదా! అప్పుడేం చేస్తావు? 4 మెతుకులేసి ఏవండీ 4 బియ్యపు గింజలేసేసి, కొల్ల తట్ట పెట్టి, దానికొక కర్ర పెట్టి, తాడు కట్టి అలా చక్కగా మేస్తుంటది. అది దాని పేరాశ అది. దాని మార్గం అబ్బా! నేను తినే మార్గం సరైనదే అనుకుంటది. ఉరులున్నాయన్న సంగతి, ముళ్ళున్నాయన్న సంగతి మరిచిపోయి తిండి కోసం పోయింది. టక్కన మనం ఏం చేత్తాం? అబ్బా! చూసారా? కర్రగుజగాన గంప పడింది. అపవాది మనల్ని అలా పెడతదే అంటున్నాను. గంప కింద కోడిని పట్టినట్టుగా మనకెలా అయితే ఐడియాలున్నాయో, నిన్ను పట్టాలంటే సాతాను దగ్గర అలా ఐడియాలున్నాయి. దాన్ని బైబిల్ ఏమన్నా తెలుసు? తంత్రం. అందుకే పౌలు గారు ఏమంటాడు? అపవాది తంత్రములు ఎరుగని వారము కాము. మనం తెలుసుకోవాలి. మనకెక్కడ తెలుసు? మనకి ఈ తంత్రాలు తెలవదు. మన తంత్రాలు మనకే తెలుస్తాయి. అందుకే తన్ను కాపాడుకునేవాడు జీవ మార్గంలో ఉంటాడు. మూర్ఖుల వారికి దూరంగా ఉంటాడు. ఇంకేమంటున్నాడు? చూద్దాం. ఇంకా దేనికి దూరంగా ఉండాలో చూద్దాం. 30వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. మన ప్రార్థనలో ఇవి ఉంటున్నాయా? మన ప్రార్థన ఏం చేస్తున్నాం? తండ్రి దేవా మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని. ఓకే. మంచిది. అడగాలి. తప్పులేదు. ఇంకా? ఇంకేం కోరుకుంటున్నాం? ఇంకేం అడుగుతున్నాం మన ప్రార్థనలో? ఈ లోకంలో నా కంటి ముందు ఎన్నో వ్యర్థమైన కనపడుతున్నాయి. వాటిని తగ్గించండి. వాటిని తగ్గించడానికి మేము ఎంతో కార్యక్రమాలు చేస్తున్నాం. ఎంతో వాక్యాన్ని వినిపిస్తున్నాం. ప్రయాసపడుతున్నాం. క్రీస్తుని ప్రకటిస్తున్నాం. క్రీస్తు మార్గంలో నడవాలని అనేక మంది సహోదరులకి చెబుతున్నాం. వినట్లేదు తండ్రి. విన్న అర్థం చేసుకునే మనసు ఇవ్వాలని మన ప్రార్థనలు ఉన్నాయా? సువార్త చేసేస్తున్నాం. మనం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. చేసిన తర్వాత ఇది ఫలించాలని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు మీలో చెప్పండి? ఇంత ఖర్చు పెట్టి చేశాం తండ్రి. ఎంతో మందిని పిలిపించాం. వాక్యం వినిపించాం. ఎన్నో మాటలు ఏమంటే దైవజనుల ద్వారా విన్నాము. ఎంతోమంది విన్నారు. ఆ విన్నది ఒక్కరి హృదయంలోనైనా నాటుకుపోవాలి. ఒక్కరినైనా మీ వైపు మళ్ళించే భాగ్యాన్ని ఇవ్వండి అని మనం ప్రార్థన చేసాం. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత శుభ్రంగా తిని ప్రశాంతంగా పండుకున్నాం. అవునా కదండండి? యేసుక్రీస్తుల వరకు ఎంత బాధ్యత ఉందండి? వ్యర్థం. ఎందుకనంటే చెప్పనండి అంటే దేవుని వాక్యాన్ని బట్టే చెప్తున్నాను. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదండి. అంటే ప్రభువునందు ప్రయాసము వ్యర్థం కానప్పుడు ప్రభువునందు కానిది ప్రయాసము వ్యర్థమా? వ్యర్థం కాకుండా ఉంటుంది. మీరు ఆలోచించండి. ప్రభువునందు ప్రయాసము వ్యర్థం కాదన్నాడు. ఒకవేళ ప్రభువునందు కాకపోతే ఏ ప్రయాసమైనా ఏమైతదండి? వ్యర్థమే. అంటే వ్యర్థమైన దాని కొరకు మనం ఎంత కష్టపడతామండి. ప్రయోజనకరమైన దాని గురించి మాత్రం మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్పండి. అందుకే వ్యర్థమైనవి ఎన్ని వ్యర్థాలున్నాయి చెప్పండి. మన కళ్ళ ముందు ఎన్నో వ్యర్థాలు కనపడుతున్నాయి. ఏమంటే మనం తాగే మంచినీళ్ళు ఎలా చూస్తాం? నలసలేమన్నా ఉన్నాయా? నలకలేమన్నా ఉన్నాయా? ఏమన్నా పడ్డాయా? లేదని మనం ఆలోచిస్తామా? ఆలోచించమా? చక్కగా తాగుతూ ఉంటాం. వ్యర్థాలు చాలా ఉన్నాయి. తనను తను కాపాడుకోవాలి. వ్యర్థమైన వాటిని మనం ప్రయోగిస్తే ఎలా? వాటికి మనం దూరంగా ఉండాలి కదా! వ్యర్థమైన వాటిని నెక్స్ట్ పోతే అబద్ధాలు. ఈ సమాజంలో ఈరోజు ఎలా ఉన్నాయి చెప్పండి అబద్ధాలు? అబద్ధానికి ఆయుష్ ఎక్కువట. అదే కదండి అనేది. ఎక్కడ చూసినా సమాజంలో ఈరోజు అబద్ధాలతో నిండిపోతుంది. కనుక అబద్ధాలొద్దండి. ఎందుకో తెలుసా? మానవ పతనానికి ప్రధానమైన కారణాలలో ఒకటి అబద్ధం. అందుకే ఏమంటున్నాడో తెలుసా? అబద్ధములు నాకు దూరంగా ఉంచు. ఎవరైనా అబద్ధాలు ఆడతారా అండి వీళ్ళు? మనలో మనం ఏమన్నా అబద్ధాలు ఆడుతున్నామా? మన సహోదరులతో మనం అబద్ధాలు ఆడుతున్నామా? ఒక విషయం చెప్పనా? సహోదరులతో మనం అబద్ధం ఆడితే ఎవరితో ఆడినట్టు? దేవునితో ఆడినట్టే కదా! ఎందుకంటే మనందరిలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడితో మనం ఏం చెప్తున్నాం? అబద్ధాన్ని అతికినట్టుగా చెప్తున్నావా మరి? అబద్ధం ఆడితే ఎలా ఉండాలంట? అతికినట్టు ఉండాలట. అసలు అబద్ధమే మంచిది కాదు. ఇంకా అది అతికినట్టు ఉండాలట. తప్పండి. చాలా తప్పండి. వ్యర్థమైన వాటిని అబద్ధములకు నాకు దూరంగా ఉంచండి. దూరంగా ఉండండి. ఓకేనా? ఇంకా పేదరికమునైనను
ఐశ్వర్య ఏమని అయిందండి. హ్మ్. ఎందుకంటే పేదరికాలు కామన్, అది దేవుడు ఎవరికి ఎలా జీవితాన్ని ఇస్తే అలా గడుపుకోవాలి. ప్రధానంగా అక్కడ అన్నది ఏంటనంటే ఆయన అబద్ధాలే అన్నాడు. ఎందుకనంటే అబద్ధం అనేది మనలో ఉంటే నిత్య జీవాన్ని కోల్పోతాం. అందుకే దేవుడు మోషే గారి ద్వారా కూడా ఏం రాయించాడో తెలుసునండి. అబద్ధములకు దూరంగా ఉండుము అన్నాడు. ఎందుకనంటే పరలోకానికి చేర్చనిది. పరలోకానికి చేర్చనిది. ఎక్కడ జరిగింది మీకు తెలుసు గదా! ఆది దంపతులలో ఏం ఆడారు? అబద్ధాలాడారు. ఏమైపోయారు? పాపాన్ని తెచ్చుకున్నారు. లోకానికి పరిచయం చేసింది ఏంటి వాళ్ళు? ఒకసారి మీరు ఆలోచించండి. ఒక కుటుంబం అన్నప్పుడు ఎలా ఉండాలో మీరు నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలండి. నాటి కుటుంబం, అవ్వ ఆదాముల కుటుంబం అబద్ధాలను ఈ లోకానికి పరిచయం చేసింది. అనేకులు పాపులుగా మారిపోయారు. ఒక్క అబద్ధం ఎంతమంది పాపులుగా మారటానికి కారణమైందో చూడండి. ఈరోజు మనం ఏం పరిచయం చేయాలి? నిజం. నిజాన్ని పరిచయం చేయాలండి. నిజం ఎక్కడ? నిజం అంటే క్రీస్తే. ఈరోజు మనం క్రీస్తుని పరిచయం చేస్తున్నాం ఆ లోకానికి. క్రీస్తుని ఎలా పరిచయం చేస్తున్నావు? ఏమంటే మనల్ని దేవుడికి ఎలా పరిచయం చేశాడనండి యేసుక్రీస్తుల వారు? తన స్వరక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేశాడా లేదా? నీతిమంతులుగా తీర్చబడ్డామా? ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. అంటే నిన్ను నీతిమంతులుగా దేవునికి కనపరచడానికి యేసుక్రీస్తుల వారు ప్రాణాన్ని పెట్టాడు. ఒక సహోదరుడిని ఈ లోకానికి నువ్వు ఎలా చూపిస్తున్నావు? ఒకసారి మీరు ఆలోచించండి. మనం ఆలోచించుకుందాం. ఒక సహోదరుడిని ఈ లోకానికి మనం ఎలా చూపిస్తున్నాం? యేసుక్రీస్తుల వారు మనల్ని ఎలా చూపించాడో మనం అలా చూపించగలుగుతున్నామా ఈరోజు? అది యేసుక్రీస్తుల వారికి ఉన్న తేడా మనకి. ఆయన నేర్పుతున్నాడు అదే. ఒకనాడు అవ్వ ఆదములు అనగానే ఎప్పుడు వాళ్ళ గురించేనండి అంటారు. వాళ్ళ దగ్గర మరి ఎన్నో పాఠాలున్నాయి. అబద్ధం ఆడారు. దేవునికి దూరం అయిపోయారు. పాపాన్ని తెచ్చారు. అది మనకు అంటించారు. మళ్ళా దాన్ని తీసివేశాడు యేసుక్రీస్తుల వారు. దాన్ని వృధా చేయకూడదు కదా! మరలా అబద్ధాలు ఆడటం, యేసుక్రీస్తుల వారు పడిన ప్రయాసం ఏమైపోతుంది? వ్యర్థంగా పోతుంది కదా! ఆయనకి వ్యర్థం కాదు, మనకు వ్యర్థం అయితుంది. మరి వ్యర్థమైన దాని కొరకేనా మనం బ్రతికేది? ఎంతకాలం బ్రతుకుతాం మీరు చెప్పండి? అందుకే చివరిగా ఒక మాట చెప్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో వంశావళులను, ఆ! కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనము, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండండి. నిష్ప్రయోజనమైనది ఏదైతే ఉందో దానికి దూరంగా ఉండాలండి. ఆ వాదన, ఈ వాదన, ఏమంటే అలా ఇలా వాక్యం తెలియనప్పుడు అక్కడ చెప్తున్నాడు. అంటే వాక్యం కూడా సరిగ్గా వినలేని పరిస్థితి వాళ్ళు. వింటున్న వాక్యాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక నిష్ప్రయోజనమైనది. ఈ లోకంలో మనకు శరీరం కూడా నిష్ప్రయోజనం అన్నాడా లేదా? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైన ఈ జీవితంలో మనం ఎన్ని సంపాదించుకుంటున్నాం మరి? అన్నీ నిష్ప్రయోజనమేనా? మన జీవితమే నిష్ప్రయోజనం అయితే అసలు మనం బ్రతికేదెందుకు? ఎవరి కోసం? నిష్ప్రయోజనమైన వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలి అన్నాడు. అవివేక తర్కాలు కొన్ని, అంటే అవివేకం అంటే వివేకం లేదు. తర్కాలంటే కొన్ని కొన్ని చర్చించుకుంటారు కదా! తర్కం అంటే అదే కదా! చర్చ అంటాం మన భాషలో. చర్చించుకుంటూ ఉంటాం. ఆ చర్చలో ఏముంటది? విపరీతమైన వాదనలే ఉంటాయి. దేనికి ముడిపడదది. ఏవండి, మాట్లాడి ఆ మాటల చేత దోషులంగానే మిగిలిపోతాం తప్ప మనకేమైనా లాభం ఉందా? మరి విపరీతమైన వాదనలెందుకు? ఆ విపరీతమైన వాదనకు విపరీతమైన కోపాలు. అవునా కాదా? సమాజంలో మీరు చూడండి, విపరీతమైన వాదం. ఒకళ్ళకొకళ్ళు తగ్గేదేలే. నేను తగ్గను అంటారు కదా! ఈ సమాజం అదే నేర్పించేది కదా! ఏందట? ఆ! మళ్ళీ దానికొక సింబల్. అంటే దేవుడేం చెప్తున్నాడు? తగ్గమని చెప్పాడు. లోకం ఏం చెప్తుంది? తగ్గేది లేదంటుంది. అంటే దేవుడు తగ్గిస్తే ఎలా ఉంటదో చూస్తాం గదా మనం. చాలామంది రాజులున్నారు గదా! నెబుకద్నెజర్ అనగానే మనకు గుర్తు రావాలి. తగ్గాడా? ఆ రోజులలోనే తగ్గేది లేదన్నాడు. ఈరోజు ఏం చెప్తాం కాదు. ఆ రోజు తగ్గేది లేదన్నప్పుడు ఆయన ఏం చేశాడు? తగ్గి, వంగి, నేల పాకుతూ చివరికి ఏం తిన్నాడు? గడ్డిని తినే పరిస్థితి వచ్చేసింది. ఒకటి
జీవితంలో ఆ పరిస్థితి వస్తుందని అనుకున్నాడు ఆయన. కానీ ఎలా వచ్చిందని మనకు తెలుస్తుంది? పరిస్థితులను బట్టి మనకు అర్థమైపోతుంది. ఏంటి ఆ పరిస్థితులు? అది. కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. ఆ రోజు ఆయనకు కూడా అర్థం కాలేదు. నాకున్నది అధికారం, నాకున్నది బలం, నాకున్నది ధనం అన్నీ అనుకున్నాడు. చివరికి దేవుడు చూసారా ఎలా తీసేసాడో? కనుక ప్రియమైన దేవుని వల్ల ఒకసారి ఆలోచించండి. నిష్ప్రయోజనమైన, వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలి. అబద్ధాలకు దూరంగా ఉండాలి. నిన్ను కాపాడుకునే దానికి దగ్గరగా ఉండాలి. ఇంకా భక్తిహీనుల యోచనలు దూరంగా ఉండాలి.